హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మరి పగడాల ప్రవీణ్ గారి హత్య విషయంలో మరి యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించడం జరుగుతూ ఉంది. కానీ ప్రపంచం మొత్తం ఇక్కడ అంతా మరి ఇది హత్యనని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నారు. అది చాలా దృఢంగా తయారైంది. ఆ విషయం వచ్చేసరికి ఆయన పోయిన మార్చి నెలలో అది సుప్రీంకోర్టులో ఒక కేసు నిమిత్తం ప్రస్తుతానికి తిరుగుతూ ఉన్నాడు. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం అని చెప్పేసి దానికోసం మరి కేంద్ర ప్రభుత్వం మీద హైందవ సోదరులు మరి ఒక బిల్లు పెట్టేశారు, కేసు వేశారు. అదే యాంటీ రిలీజియన్ కన్వర్జేషన్ అని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మంచి సమాచారాన్ని మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి వేదాలు కాడి నుంచి మరి ఈ విధంగా మత గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు తీసుకొని ఆయన మరి మార్చి 24వ తారీఖు కావాలి అది హీరింగ్కి వచ్చేసింది అంటున్నారు. ఆ వాదనలు వినిపించడం కోసం ఇరుపక్షాల నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆ కేసుని తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ప్రవీణ్ గారి విషయంలో మంచిగా దాన్ని అధ్యయనం చేసి ఈ బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాన్ని తయారు చేసుకునే పక్షంలో మరి దేశం మొత్తం అతి ప్రమాదకరంగా తయారైపోతూ ఉంది. కాబట్టి ఇది లౌకిక రాజ్యం కాబట్టి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు, జైనులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అది జాతులని, మతాలను కూడా అణగదొక్కేటువంటి చట్టాలను తయారు చేసుకొని వారు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇండియా తరపు నుంచి మరి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది ఈ చట్టాల గురించి. ఈ బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాన్ని గనక ఈ కేంద్రంలో గనక మరి వాళ్ళు పాస్ చేసుకునేటట్లు అయితే, వాళ్ళు పాస్ చేసుకునే క్రమంలో ఈ క్రైస్తవులు, ముస్లింలు మర్యాదగా సైలెంట్గా మా పని మేము చేసుకుంటాంలే, మేము మంచివాళ్ళం అనుకుంటే, అది కనుక కేంద్రంలో పాస్ అయిందంటే అది బలవంతపు మత మార్పిడి కింద గనక కేసు గనక ఒక పాస్టర్ మీద పెట్టాడంటే దానికి నాన్ బెయిలబుల్ కేసులు అంటాయి. మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడవచ్చు, మళ్ళీ 10 లక్షలు జరిమానా విధించవచ్చు. అవసరమైతే ఏదైనా ఆ చట్టాల్లో వాళ్ళు తీసుకోవచ్చు. ఈ రాజ్యాంగాన్ని కూడా ఆ అతలాకుతలం చేస్తూ మరి ఈ విధంగా ప్రభావితం చేసుకునేటువంటి సందర్భంలో ఈ మనువాదపు విధానాలు పాటిస్తే కనుక, సనాతన ధర్మాన్ని కనుక మనం కనుక సపోర్ట్ కనుక చేసేటట్లయితే, మరి భర్త చనిపోతే ఆ మంటల్లో అదే మంటల్లో భార్యనేసి తగలబెట్టవలసి వస్తూ ఉంది. ఆ ముడ్డికి తాటిమట్ట, మూతికి ముంత కట్టుకొని దళితులైన వాళ్ళు మళ్ళీ తిరగాల్సి వస్తూ ఉంది. మరి అనాగరికమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఇండియాలో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి మీద క్రైస్తవుల తరపు నుంచి అదొకటి, ముస్లింల తరపు నుంచి, మానవత్వం తరపు నుంచి ఆయన ఈ బిల్లు కనుక పాస్ అయితే ఇది చాలా మానవ జాతికి చాలా గొడవలు పెట్టిందని చెప్పేసి ప్రవీణ్ గారు ప్రస్తుతానికి అది 2020లోనే కేసు వేయడం జరిగింది. దీనంతటిని మనం అర్థం చేసుకొని ఈ హత్య ఈ విధంగా ఈ కోణంలో కనుక జరిగింది కాబట్టి ప్రవీణ్ గారిది అని ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారు. అయితే మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి మతపరమైన సున్నితమైనటువంటి ఆలోచన విధానాలని చాలా మరి సున్నితంగా పరిగణించవలసి ఉంటుంది. దూరదృష్టితోటి మరి అన్నీ మిళితమై ఉన్నాయి. కాబట్టి ఈ లౌకిక రాజ్యంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు మరి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇలాంటి వాటిని చాలా సున్నితంగా మరి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండండి, ముస్లింలందరూ ఐక్యతగా ఉండండి. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విధానాల్లో క్రైస్తవులు, ముస్లింలు, మరి హిందువులు అందరూ కలిసి పోరాడాలి. హిందువుల ఆస్తులు కూడా లక్షల కోట్లలో ఉన్నాయి, వేల ఎకరాల్లో ఉన్నాయి, వాళ్ళే కూడా పొలాలు. వాటి హక్కులుగా హిందువులకు అప్పచెప్పాలి. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ ముస్లింకి సంబంధించినటువంటి వారి ఆస్తుల్ని వారి జాతికే వాళ్ళకి హక్కుగా మనం గుర్తించాలి. క్రైస్తవులకు సంబంధించినటువంటి హక్కులు కానీ, క్రైస్తవుల భూములు కానీ, వారి చర్చి విధి విధానాలు కానీ వాళ్ళు సంరక్షించుకోవాల్సినటువంటి తరుణం చాలా ఆసన్నమైంది. కాబట్టి మనమంతా యూనిట్గా ఉండి ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళని అవలంబిస్తూ ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా అన్నింటినీ మనం అన్ని మతాలను మనం గౌరవించుకుంటూ సమాజంలో లౌకిక రాజ్యం, లౌకికవాదం కలిగి మంచి
సౌభ్రాతృత్వం కలిగి ఒకరి పట్ల ఒకరు మతద్వేషాలు కాకుండా శాంతి సమాధానాలతో జీవించాలని, మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండేటట్లు మనందరం నడవాలి. కాబట్టి నడిచే విధంగా చూసుకుని మనందరం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.